హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో మిస్టర్ డ్రాగన్ కింగ్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఎఫ్ఎఫ్ అయితే ఆడబోతున్నాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లేట్ చేయకుండా తమ్ముడు ఇంట్రెస్కో. సో ఇప్పుడైతే మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. అట్లా Free Fire India is set in a... Yes, అయితే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఇంద్రం మీద. నెక్స్ట్ నువ్వు లేదా ఓకే, వార్ లాంటిది. షట్ వికెట్ చేసేసారు. షట్ మళ్ళీ కొట్టేశారు గైస్. సో నేనైతే ర్యాండమ్ మ్యాప్ కొట్టాను కదా, సో అందుకే బ్యాక్ అయితే వచ్చేసాము. ట్రైనింగ్ గ్రౌండ్స్ అంట, మనకి ఇవేం అవసరం లేదు. స్నైపర్ రెవల్యూషన్ ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్స్, గ్రాఫ్లాండ్ మ్యాచ్ ట్రైనింగ్ గ్రౌండ్స్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది. మ్యాప్ ప్రిపరేషన్, ఎస్ మ్యాప్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకొక 4 ప్లేస్ చాలు, సరిపోతుంది. సో మనకైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే ఎప్పుడో గన్ తీసుకుంటున్నా. అబ్బో, గన్స్ ఇక్కడే ఉన్నాయా? ఎగ్జామ్-8, మన మెయిన్ గన్ ఎగ్జామ్-8 రైఫల్. అది ఇక్కడ ఉంది. ఎస్ఎల్జీ సెట్టింగ్స్ మనకెందుక? ఓ సెట్టింగ్స్ కాదు, స్కిల్స్. అది గ్రానైట్స్లో బ్లూ వాల్. డౌట్ బ్లూ వాల్స్ అయినప్పుడు బ్లూ వాల్స్ వచ్చాము. వచ్చేసినాయి, ఇవి సరిపోతాయి మనకి. ట్రైనింగ్ గ్రౌండ్ మన ఎవరు కంటైనర్ వేసిందా? చెప్పండిరా. అబ్బో, బాగానే ఆడుతున్నాడు ప్లేయరు. అయినా పర్వాలేదు, మనం మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి నార్మల్ మనం మ్యాచ్ ఆడుకున్నాం. మనకు కావాల్సిన మ్యాచ్ అంటే బ్యాటిల్ రాయల్ ఆడదాం. బిఆర్ ర్యాంక్ ఆడదాం, అదే బెస్ట్. బిఆర్ ర్యాంక్ లోడిపోతే అంతే, ఇంకా ర్యాంక్ పోతుంది అంతే, ఇంకేం చేయలేదు. మనమైతే ఇబ్బందులు పెట్టుకుందామా? బళ్ళు ఉంది అది అట్లుంటుంది మన బండి. ఇప్పుడైతే ఫైనల్గా మనం బిఆర్ అయితే స్టార్ట్ చేసేసాం. కల్హారీ మ్యాప్ అయితే వచ్చింది. నైస్. Free Fire India. I never wanted to come to this place, but my choices were limited.
అదంతా నొక్కినా రావట్లేదు. అదే మ్యాజిక్. వచ్చింది ఇప్పటికి. మనమైతే న్యూ క్విస్ట్ క్యాప్చర్ ద ఆర్సెనల్ టు అన్లాక్ యూనిక్. ఏం చెప్పిందో కెళ్ళి ఒక్క ముక్క అర్థం కల. కెళ్ళి అక్కో బాయ్ అక్కో. మనమైతే ఇప్పుడు మ్యామోత్ కమాండ్ పోస్ట్ చాలా దూరంగా ఉంది. ఇక్కడ దిగేద్దాం. రిస్నేలో ఇది మొత్తం రిస్నేనే. గేవర్ అనేసే ఆ పారాషూట్ పెట్టుకున్నా. అట్లా ఉంటుంది మనతోని. అబ్బా అప్పుడే వచ్చిన వెంటనే అంతమందా 43 అలైవ్. అప్పుడే 45. నేను జాగ్రత్తగా ఆడతా గేమ్. జాగ్రత్తగా ఆడాలి గేమ్. ఒకవేళ మీరు కనుక ఈ గేమ్లో ఉంటే అంతే. బస్ స్నైపర్ దొరికింది. ఇదేందా స్నైపర్ కదా. అబ్బా G18 బదులు ఇది పెట్టుకునేద్దాం. P90. ఇప్పుడు మనం ఎనిమిస్ని ఎత్తకాలి ముందు. ఎనిమిస్ని ఎత్తికితే బాగుంటుంది. 39 అలైవ్ అంట అప్పుడే. షిట్. ఏం కాదు, ఛాన్స్ ఉంది. ఏం కాదు, ఏం పర్లేదు. ఏం చూడరాదా అక్కడొద్దు అనవసరంగా దిగండి. ఆడ ఆల్రెడీ ఒక ప్రో ప్లేయర్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఎప్పుడు మనం డిఫీట్ చేయాలి. మళ్ళీ డిఫీట్ చేసేద్దాం. అదేమన్నా నాకు పెద్ద టాస్క్. వెక్టార్ దొరికింది. ఫాస్ట్గా లేదు. ఇదేమన్నా ఉందా అమ్మాయిని ఎత్తుకోవాలి. దాంతో చూసుకున్నాం. అరే ర్యాంక్ పోయింది. హెడ్ కొట్టినాడు నాకు. 14-, 0 kills. డ్యామేజ్ సరిగ్గా ఇలా. హీల్ మాత్రం ఎక్కువ హీల్ చేసుకున్నా. ఈవెంట్స్ ఏదో వచ్చింది. 1 మ్యాచ్ ఆడిన దానికి అన్ని కాయిన్స్ వచ్చినాయి. దరిద్రమైన పంప్కిన్ వచ్చింది. అబ్బా హ్యాట్ వచ్చింది. ఎట్లుందో చూసుకున్నాను. ఇంకొక కళ్ళు కనిపించట్లేదు ఎందుకంటే ఆ హ్యాట్ అట్టేసుకున్నాడు కాబట్టి. హ్యాట్ మాత్రం దరిద్రంగా ఉంది. నాకు ఈ బండిల్ మాత్రం భలే నచ్చింది. ఎంతైనా ఏదో గౌన్ వేసుకున్నట్టుంది. ఇప్పుడైతే మనం ఒక లోన్ బ్యాటిల్ అయితే చేద్దాం. ఇది ఓడిపోతే అంతే, ఇంకా వీడియో ఎండ్. మార్నింగ్ ఏందో 188 డబల్ ఎం వద్దు. స్నైపరే బెస్ట్. నా హిస్టరీలో నాకు నచ్చిన లాంగ్ రేంజ్ గన్ ఏంటంటే ఆ స్నైపరే. మిస్ అయింది బుల్లెట్. మళ్ళీ మిస్ అయింది. డ్యామేజ్ తీసినాడు. ఫుల్ తీసేసినాడు. ఇష్ట ఎగిరిపోయింది. 150 పడింది.
షెట్ డిఫీట్ చేశాడు. ఎమోట్ నా దగ్గర కూడా ఉంది. నువ్వు అలాంటి ఎమోట్ నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వాడు ఇటు సైడ్ వస్తే మనం కూడా ఇటు సైడ్ వెళ్తాం. ఇటు సైడ్ ఏమన్నా వస్తాడా? ఇటు సైడ్ వస్తే అంతే, వాడి పని అయిపోయింది. అటు సైడు 150. ఇంకోసారి వస్తే అంతే, ఇంకోసారి కూడా కొడదాం. స్నైపర్తో అది కూడా. నేనైతే పీసీలో ఏం ఆడట్లేదు, నేను నార్మల్ మొబైల్లో ఆడుతాను. వీడియోస్ ఎందుకు అక్కడ వచ్చాడు వాడు. వాడికి కూడా 150 పడింది. ముందు మనం మెడికిట్ వేసుకొని అది స్నైపర్తో అది కూడా. నీ దగ్గర ఉన్న అమౌంట్ నా దగ్గర కూడా ఉంది, చూసుకో. స్పెక్టేట్ చేసేటప్పుడే వేస్తాను అమౌంట్. వాడు మామూలు కాదు. హెడ్ షాటా కాదు, స్నైపర్తో ఆడినాడు. అందుకే నేను కూడా ఆడినాను స్నైపర్తో. అట్లుంటుంది మనతో. వాడు డెజర్ట్ ఈగల్ పెట్టినాడు. అబ్బా హెడ్ షాట్స్ కొడతాడేమో, అందుకే ఇంట్లో డెజర్ట్ ఈగల్ పెట్టినాడు. ముందు మనం ఫిస్ట్తో పోయి దాంతో గన్ని తీసుకొని కొట్టాలి. ఫిస్ట్తో ఎందుకంటే అప్పుడే స్పీడ్కి పరిగెత్తగలుగుతాం. వీడి నుంచి వస్తే 60 మంది. హెడ్ షాట్ కొట్టినాడు. రెండు మెడికెట్స్ యూస్ చేసాము. హెడ్ షాట్ ధర్మం పెడుతున్నాడు. వాడు. నేను ఏమన్నా దేవుడినా నీక ధర్మం పెట్టేసినాక? అదొక అమౌంట్. నేను ఏదో ఊరికే జోక్ చేసాను. వాడు ఇటు సైడ్ రావాలి ఇప్పుడు. హెడ్ కనెక్ట్. ఇంకొక బుల్లెట్ 67 పడితే చాలు. జస్ట్ 67. షార్ట్ రేంజ్ నుంచి కొడితే 90 పడుతుంది. అది అన్నీ మెడికిట్ వేసుకుంటాడు. అవన్నీ మెడికిట్ వేసుకుంటావారా? మెడికిట్ వేసుకోకూడదు, కవర్లోనే వేసుకోవాలి మెడికిట్. ఎస్విడి P90 పెట్టి వెనకాలిపోయాను. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు కొట్టచ్చు. అక్కడ వస్తాడు వాడు, ఇటు స్కోప్ పెట్టి కొట్టేయచ్చు. లేకపోతే నార్మల్గా అయినా కొట్టచ్చు. P90 ఎందుకంటే వాడు అక్కడే ఉంటే. హెడ్ షాట్. నువ్వు మామూలుడు కాదన్నా, నిజంగా నువ్వు మామూలుడు కాదు. అది ఎట్లా కొడతారు హెడ్ అంత క్లియర్గా కొట్టినాడు కామెడీగా. హెడ్ షాట్. అది ఫల్టీ అమౌంట్ అంటే మామూలు ఫల్టీ. ఓకే, లాస్ట్ 2 రౌండ్స్. వాడైతే వెపన్ పెడతాడు. AN94 పెట్టాడు. M1XX పెట్టాడు. నైస్ గన్స్. ఒకటేమో లాంగ్ రేంజ్, ఇంకోటేమో షార్ట్ రేంజ్. నేను రాకపోతే లాంగ్ రేంజ్ నుంచి కొడతాడు, వస్తే షార్ట్ రేంజ్ నుంచి కొడతాడు, అంతే. షిట్, ఇద్దరు ఒక్కొక్క రౌండ్ ఆడుతున్నాం కామెడీగా.
వాడుకు రౌండ్ నేను ఒక రౌండ్, వాడుకు రౌండ్ నేను ఒక రౌండ్, అట్టే కొట్టుకుంటాను. ఫస్ట్ నుంచి అట్టే కొట్టుకుంటాను. ఫస్ట్ రౌండ్ వాడు, సెకండ్ రౌండ్ నేను, థర్డ్ రౌండ్ వాడు, ఫోర్త్ రౌండ్ నేను, ఫిఫ్త్ రౌండ్ వాడు. బ్లూ అది పడింది. ఓకే ఓకే, ఇప్పుడైతే అది ఇద్దరు పోటీకి ఒక రౌండ్ వేసుకురావాలి. ఇప్పుడు మనకు కావాల్సిన గన్ను మనం పెట్టుకుంటాం, వాడికి కావాల్సిన గన్ను వాడు పెట్టుకుంటాడు. మన ఇష్టం, అది ఏదన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక స్నైపరు M10 తీసుకున్నా, అట్లే మినీ యూజర్. ఇప్పుడైతే వాడికి పోయి చుక్కలు చూపిద్దాం. M10 పెట్టుకున్నాం, ఎందుకంటే వాడు షార్ట్ రేంజ్ నుంచి వస్తే ఈజీ కొట్టేయచ్చు. వాడి దగ్గర అసలు ఏం గన్ లేదు. షిట్, హెడ్ షాట్ పడింది. సో ఈరోజుకైతే ఇంతే, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.